మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన్ని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. శివబాలకృష్ణ కూడబెట్టిన ఆస్తులు చూస్తే ఏసీబీ అధికారులకు కళ్లు చెదిరాయి. దాదాపు 100 ఎకరాల భూమి, 2 కిలోల బంగారు ఆభరణాలు, అత్యంత ఖరీదైన వాచీలు, ఐఫోన్లు చూసిన ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. అవినీతి అనకొండలకే అనకొండ అనే రేంజ్లో ఆస్తులు, నగలు కూడబెట్టాడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ. ఏకకాలంలో శివబాలకృష్ణ, అతని బంధుమిత్రుల ఇళ్లల్లోనూ, ఆఫీసుల్లోనూ తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తుల్ని గుర్తించారు. ఆస్తుల పత్రాలతో పాటు భారీగా నగలను సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. హైదరాబాద్ నానక్రామ్గూడలోని శివబాలకృష్ణ ఇంట్లో అర్ధరాత్రి వరకు సోదాలు జరిగాయి. 84 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. హైదరాబాద్లో పలు విల్లాలు, ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల భూములకు సంబంధించి డాక్యుమెంట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26, యాదాద్రిలో 23, జనగామలో 24 ఎకరాల భూములకు సంబంధించిన దస్తావేజులు బినామీ పేర్లతో ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలతో పాటు భారీగా వెండి వస్తువులను సీజ్ చేశారు. ఇక శివబాలకృష్ణ ఇంట్లో అత్యంత ఖరీదైన వాచీలు 80కి పైగా కనిపించేసరికి ఖచ్చితంగా షోరూం గుర్తుకొచ్చి ఉంటుంది దర్యాప్తు బృందం అధికారులకు. ఐఫోన్ల సంగతి చెప్పనే అక్కర్లేదు, కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ఆస్తిపత్రాలతో పాటు నగలు, వాచీలు, ఐఫోన్లు అన్నింటినీ సీజ్ చేశారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో డైరెక్టర్గా చాలా కాలం పనిచేశారు శివబాలకృష్ణ. హెచ్ఎండిఏ ప్రాజెక్టుల డిజైనింగ్, ప్లానింగ్ అంతా ఈయన కనుసన్నల్లోనే నడిచేది. అక్కడి నుంచి రెరాకు బదిలీ చేసి కార్యదర్శిగా నియమించారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా అనుమతి తప్పనిసరి కావడంతో ఎడాపెడా దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. రెరాలో కీలకమైన సెక్రటరీ హోదాలో ఉంటూ రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు రావడంతో ఏకకాలంలో 20 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పలు కంపెనీల్లోనూ శివబాలకృష్ణకు బినామీ పెట్టుబడులు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని 2-3 విల్లాస్ ఉన్నాయి. అట్లనే అపార్ట్మెంట్స్ లో కూడా కొన్ని 2-3 ఫ్లాట్స్ అవి కూడా ఉండడం జరిగింది. 90 acres ఆఫ్ ల్యాండ్ తెలంగాణలోని వివిధ ఏరియాస్లో పర్చేస్ చేయడం జరిగింది. అందులో కొంత కొడకండ్లలో అరౌండ్ 17 acres పర్చేస్ చేయడం జరిగింది. కల్వకుర్తిలో అరౌండ్ 26 acres పర్చేస్ చేయడం జరిగింది. కేవలం ఈయన పేరు మీదే లేవు, మెయిన్గా చాలా ఎక్కువ అయితే బినామీల పేరు మీదే ఉన్నాయి. ఈయన క్లోజ్ అసోసియేట్స్, రిలేటివ్స్ వాళ్ళ పేరు మీద. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కరప్షన్ కింగ్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత కస్టడీ కోరతామన్నారు ఏసీబీ ఉన్నతాధికారులు. మరోవైపు శివబాలకృష్ణ బినామీలను ప్రశ్నిస్తామని, వాళ్ల ఆర్థిక స్తోమత ఎంతో, వారి పేర్ల మీద ఉన్న ఆస్తుల విలువ ఎంత అనే దానిపైన వెరిఫై చేస్తామన్నారు. బాలకృష్ణ గారిని ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తదుపరి పోలీస్ కస్టడీకి కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పలేదు, ఎక్కువ కోఆపరేషన్ కూడా చేయకపోవడంతో ఖచ్చితంగా ఇంకా కొన్ని డీటెయిల్స్ ఆయన నుంచి తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. సో ఆ బేసిస్లో ఆయన మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది. బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేస్తే ఈ అవినీతి అనకొండ ఇంకెన్ని ఆస్తులు కూడబెట్టాడో తెలుస్తోంది. కీలక హోదాల్లో పనిచేస్తూ దాదాపు 100 ఎకరాల భూమిని కొన్న శివబాలకృష్ణ ఏసీబీకి పట్టుబడడంతో అక్రమార్కులకు నిద్ర కరువవుతోంది ఇప్పుడు.